అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీ మాధ్యం. నేను మీ వెంకటేష్ తెనాలి. భారత్ పాకిస్తాన్ పైన ప్రతీకార చర్య తీర్చుకుందనమాట. ఈరోజు ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసింది. చాలా సక్సెస్ఫుల్గా అయిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. చాలా హ్యాపీ ఈ విషయం చెప్పడానికి కూడా. ఎందుకంటే మనల్ని ఒక దెబ్బ కొట్టినప్పుడు మనం కూడా ఒక దెబ్బ కొట్టగలం అని చెప్పేసి అవతల దేశాలకు చూపిస్తేనే మనం అంటే ఏంటో తెలుస్తుంది. ఈ విషయాన్ని మనతో పాటు పంచుకోవడానికి బీజేపీ స్పోక్స్ పర్సన్ శివశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. ఎలా అనిపించింది ఈరోజు ఆపరేషన్ సింధూర్? ఎలా జరిగింది? సక్సెస్ఫుల్గా జరిగిందా? ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ చేసిన తర్వాత సక్సెస్ అవ్వడం ఖాయం. అందుకే ఎవరో రెచ్చగొట్టినా ఎవరైనా ఆపినా ఉరకరు, ఆగరు. ఓకే, సరైన సమయం చూసి సరైన సందర్భం చూసి గురి పెట్టిరంటే లక్ష్యాన్ని చేరాల్సిందే. ఈ రోజు కూడా జరిగింది. ఆర్మీ వాళ్ళకి కూడా ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసామని చెప్పేసి చెప్తున్నారు. ఆబ్వియస్లీ అది ఆల్రెడీ 2014లో ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం ఏర్పడిందో అప్పుడే వాళ్లకు చేతుల సంఖ్యలు తొలగించడం జరిగింది. ఓకే, కాకపోతే ఆవేశపడకుండా ఆలోచనతో ముందుకెళ్లే విధంగా అజిత్ దోవల్ గారు కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కానీ, అమిత్ షా గారు కానీ, మోదీ గారు కానీ వివిధ దశల్లో వివిధ రకాల మార్గదర్శనాలు చేస్తూ వాళ్ళను ఒక యుద్ధతంత్ర విద్య ప్రదర్శించే విధంగా ప్రపంచ దేశాలన్నీ చూసి భారతదేశం వంక అరే ఇదిరా ఆర్మీ అంటే అనే విధంగా మన వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసి ఈరోజు చూసుకుంటే అక్కడ ఎయిర్ ఫోర్స్ కమాండర్స్ కానివ్వండి, ఆర్మీ కమాండర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే మేము సామాన్య ప్రజల జోలికి పోలేదు, అక్కడ కూడా మేము ధర్మం పాటించాం, సామాన్య ప్రజలకి కూడా హాని కలగకోకుండా ఓన్లీ ఉగ్రవాదుల మీద ఒక 9 ప్లేసెస్ మీద మేము అటాక్ చేయడం జరిగిందని చెప్పారు. కానీ పాక్ నటి ఆవిడేమంటున్నారంటే, ఆవిడ పేరు మనకి గుర్తులేదు నాకు, ఆవిడేం చెప్పారంటే సామాన్య ప్రజలు కూడా భయపడిపోయారు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఆ వీడియోస్ చూస్తుంటే నిజంగా కూడా సామాన్యుల మీద జరిగినట్టు అనిపిస్తుంది. దానిపైన ఏమంటారు? అంటే టెర్రరిస్టులు నాకు తెలిసి వాళ్ళు ఏమైనా బ్యాడ్జ్ పెట్టుకోవడం, నెత్తిలో ఉన్న టాటూ వేసుకోవడం, లేదంటే అంటే పబ్లిక్ ఉన్న సినిమాలో చూపిస్తున్నట్టు టెర్రరిస్ట్ అంటే ఒక రకమైన మనకు ఉంటుంది కదా. అంటే 24 గంటలు అదే గెటప్ లో కనిపిస్తారు. సాధారణ ప్రజల్లానే కనిపిస్తారు, మనుషులానే కనిపిస్తుంది. కానీ మీరు డాక్టర్నో, ఇంజనీర్నో, పోలీసునో చూస్తే వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు మాత్రమే ఆ సర్టెన్ అటైర్లో కనిపిస్తారు. రెగ్యులర్ లైఫ్ స్టైల్లో వాళ్ళు మామూలు ప్రజల్లానే కనిపిస్తారు. ఇక్కడ టెర్రరిస్టులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా బయట పరిగెడుతున్నారంటే చూసారా అమాయక ప్రజలు ఇది చేస్తున్నారంటే, ఆబ్వియస్లీ పాకిస్తాన్ అంటేనే దొంగ దేశం. ఓకే, వాడు ఏం చెప్తుంది నమ్మాల్సిన కర్మ మనకేం పట్టింది? అంతేనా? అంతే, ఆబ్వియస్లీ. ఓకే, అయితే ఇవాళ కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఒక రకంగా ఇలా జరిగినందుకు అటాక్ చేసినందుకు ఒక థ్యాంక్స్ చెప్తున్నాయి. వాళ్ళు ఏమంటే ఒక పోస్ట్ చేశారు, గాంధీతాత ఫోటో పోస్ట్ పెట్టి, ట్విట్టర్లో ఫోటో పోస్ట్ పెట్టి శాంతియుతం అత్యంత శక్తివంతమైందని చెప్పేసి పోస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ పార్టీ దృష్టిలో శాంతి అంటే ఏంటి? శాంతి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పీస్ అకార్డింగ్ టు కాంగ్రెస్? మనుషులందరూ శాంతిగా, వాళ్ళ దృష్టిలో పీస్ అనేది బోర్డు పైన ఉంటుంది. బోర్డు వెనుక ఎన్ని శవాలు కారినా, ఎంత రక్తం పారినా వాళ్ళు పట్టించుకోరు. సేమ్ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ఏదైతే ఇప్పుడు జరుగుతున్న ఈ సంఘర్షణ ఉందో దీనికి కారకులు అంటే దీనికి కూడా 1947 పార్టీషన్ ఆఫ్ ఇండియా. అంటే ఆనాటి కాలం నుండి కాంగ్రెస్ పార్టీ ఉన్నది. శాంతి పేరుతోని మనం చేతులు కట్టుకొని కూర్చుంటే ఎన్ని లక్షల మంది అమాయక హిందువుల ప్రాణాలు, మానాలు హరించివేయబడ్డాయి. కాబట్టి శాంతి జరగాలంటే, శాంతి స్థాపించబడాలంటే ఖచ్చితంగా అవసరమైన సందర్భంలో ఆయుధం ఎత్తగా తప్పదు, కంపల్సరీ. ఇంకొకటి, కాంగ్రెస్ ధోరణిలో మనం చూసినట్లయితే వాళ్ళ దృష్టిలో అదొక భూభాగం మాత్రమే. పాకిస్తానే కాదు, మన దేశంలో వాడు ఏదైనా చుచ్చుకొచ్చి ఏదైనా కబ్జా చేసినా కూడా పోతే పోనీలే అని. జవహర్ లాల్ నెహ్రూ గారు, మనం ఎవరిని విమర్శించడం లేదు, నెహ్రూ గారు అంటే మనకు కూడా అభిమానమే, వారు మన దేశ ప్రధానమంత్రి, వారిని మనం గౌరవిస్తాం. కానీ ఆ సందర్భంలో ఒకానొక సందర్భంలో లడాక్ భూమి కబ్జా అవుతుంది, పాకిస్తాన్, చైనా ఆక్రమిస్తున్నాయంటే వారు ఏ విధంగా స్పందించారో తెలుసా? అక్కడ గడ్డి కూడా మొలవది, ఆ భూమి మనకు ఉంటే ఏంది, పోతేంది అనే విధంగా వారు స్పందించడం జరిగింది. ఓకే, దానికి ప్రూఫ్లు కానీ ఎవిడెన్స్ కానీ ఉన్నాయా? ఇప్పుడు మనం ఎవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. అది నిజమా అబద్ధమా అనేది ప్రజలకు తెలుసు. ఇది అబద్ధం అయితే ఇప్పుడు దీని కింద వచ్చే కమెంట్స్ మీరు చూడొచ్చు, ఇది నిజమైతే కూడా వచ్చే కమెంట్స్ మీరు చూడొచ్చు. ప్రజలు దానికి నిరూపిస్తారు. నేను ఇచ్చే పేపర్స్ ఏముంది, ఇవాళ రేపు ఏఐ వాడితే ఏ అంటే ఆ డాక్యుమెంట్ నేను క్రియేట్ చేయొచ్చు. రెండోది, భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా ఇప్పుడున్న నరేంద్ర మోదీ గారు, మా పార్టీ సిద్ధాంతం యునో దట్ మేము హిందుత్వం, స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత పునాదుల మీద ఏర్పడినటువంటి సంస్థలు మావి. ఓకే, మహాభారతంలో భీష్మ పితామహుల వారు
అవును. అంపశయ మీద పడుకున్నప్పుడు ఉమ్, ధర్మరాజుకు ధర్మము, శాస్త్రము, ఉమ్, పరిపాలన అంటే ఎలా అనేది బోధిస్తాడు. అవును. అప్పుడు భీష్మ పితామహుడు ఏం చెప్పాడంటే తెలుసా, ఏం చెప్పారు? ఒక దేశ సరిహద్దును శత్రువులు ముట్టినట్లయితే కన్నతల్లి చీరను ముట్టినట్టే. చాలా పెద్ద డైలాగ్. ఉమ్, తన భీష్మ పితామహుడు ఇంత క్లియర్గా చెప్పాడు. మన సరిహద్దును ఎవడైనా ముడితే మన కన్న తల్లి చీరను కొంగు పట్టినట్టే. ఎవడైనా మన తల్లి చీరను పట్టిన వాడిని మనం వదిలిపెడతామా? లేదు. అదేవిధంగా మన దేశ సరిహద్దు అది ఏ మంచు కొండలు కానీ, గడ్డి మొలవని కానీ, ఎడారి దిబ్బ కానీ, ఉమ్, అది మన తల్లి పాదాలు, వెంట్రుకలో, కురులో, కాల్లో, చేతిలో మన మన తల్లి అంతే. అది మట్టి దిబ్బ కాదు. అవును. మరి వాడు మనం ముట్టినప్పుడు మనం ఎలా ఊరుకుంటాం? లేదు, ఖచ్చితంగా చేయాల్సింది. ఖచ్చితంగా. సో నరేంద్ర మోదీ గారు ఇంతకు కాదు ఎంతకైనా తెగిస్తారు. ఆయన ప్రాణాలను, ఆయన జీవితాన్ని ఆల్రెడీ త్యాగం చేసే ఇప్పుడు దేశం కోసం జీవిస్తున్నారు, అందరికి తెలిసిందే. తన ప్రాణాలకు తెగించైనా సరే ఇంతకైనా సిద్ధం. అది భారతీయ జనతా పార్టీ బ్లడ్లోనే ఉంది. ఓకే. అయితే ఇది అటాక్ కూడా ఫస్ట్ ఫేజ్ అంటున్నారు, ఇంకా జరుగుతాయి అంటున్నారు, నిజమేనా? జరగవచ్చు. చేసే విషయాలు ఇప్పుడు యుద్ధం అనేది చెప్పి చేస్తారా అండి? ఇప్పుడు ఈ ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఈ రోజు న్యూస్, ఎవరికి తెలియదు, నిజంగా షాక్ అసలు. ఈ రోజు న్యూస్, అవును. ముందు కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2014లో ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ వచ్చిందో ఫస్ట్ భారతీయ జనతా పార్టీ చేసిన మొదటి పని ఏంటో తెలుసు, ఇంటి దొంగలను కట్టేయడం. ఇంటి దొంగలు ఎవరెవరు? ఇంటి దొంగలు ఎక్స్, వై, జెడ్ ఎవరైనా కావచ్చండి. మనం ఇప్పుడు ఎవరినైనా నేను ఉద్దేశించి చెప్పట్లేదు కదా. ఓకే. మన సైనిక సమాచారం శత్రు దేశానికి ఎలా వెళ్తుంది? ఎప్పుడో ఒక కోవర్ట్ ఉంటే ఇక్కడికి వెళ్ళక్కడికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. సో దట్ వాడు జాగ్రత్త పడతాడు, వాడిని కౌంటర్ ప్లాన్ చేస్తాడు. అవును. సైనిక వ్యవహారాలు ఏదైనా రహస్యంగా ఉంటాయి. మనం చూడు, మన హైదరాబాద్లోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ చుట్టుపక్కల కొన్ని ఆర్మీ భూములు ఉన్నాయి. గోడల మీద ఏమని రాసి ఉంటుంది? రెస్ట్రిక్టెడ్ ఏరియా, ప్రొహిబిటెడ్ ఏరియా, డ్రోన్స్ కూడా అలో చేయరు. ఎందుకు? నాకు హక్కు లేదా, నేను దేశ పౌరుని కానీ పిచ్చి పిచ్చి స్టేట్మెంట్ క్లియర్ అవ్వాలి. ఎందుకంటే సైనిక వ్యవహారాలు కొన్ని రహస్యంగా ఉంటేనే దేశ భద్రతకు మంచిది. అవును. అంత కీలకమైన సమాచారాలు కూడా చైనాకు, పాకిస్తాన్కు మంచిగా లవ్ లెటర్ రాసినట్టు పోస్ట్ కార్డులు పంపించేవారు. ఇప్పుడు ఇంటి దొంగలను అందరినీ కట్టేసి ఏ సమాచారం ఎవ్వడికి కూడా చేరని విధంగా చేయగలుగుతున్నాడు. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్లాన్ అనేది మంత్రం లాంటిది. ఓకే. మంత్రం ఎవరికైనా చెప్తే పనిచేస్తుందా? ప్లాన్ కూడా అంతే. మీరు అన్నారు సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్, మనం మాట్లాడుకోవడానికి అవసరం లేదు. మనం ఓట్ వేసాము, మన దగ్గర ఉన్న అణ్వాస్త్రం, న్యూక్లియర్ వెపన్ ఓట్ నరేంద్ర మోదీ గారికి ఇచ్చాము. తల కింద చేయి పెట్టుకొని హ్యాపీగా భారతదేశ ప్రజలు పడుకోవచ్చు. నరేంద్ర మోదీ గారు 24 గంటలు పడుకోకుండా అందుకే దేశం కోసం పనిచేస్తాం. నిజమేనా అది? ఆబ్వియస్లీ. ఓకే. మరి నరేంద్ర మోదీ గారు వచ్చిన 2014 నుంచి ఇప్పటి వరకు కూడా 27 అటాక్లు జరిగినాయి. మరి దానిపైన ఏమంటారు మీరు? 27 అటాకులలో ఏ ఒక్క అటాక్ ని వారు వదిలిపెట్టారా చెప్పండి. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు కూడా మనిషేనండి. అవును. నరేంద్ర మోదీ గారైనా, మీరైనా, నేనైనా, ఎవరైనా మనిషే. అందరికి ఉండేది 24 గంటల సమయం. తన సాయశక్తుల 100కు 99% కృషి చేస్తున్నారు. అంతవంపు ఇంకో నాయకుడు అంటే 97%, 95, 96 డిపెండింగ్ ఆన్ మనం ఎవరితో కంపేర్ చేయరాదు. ఎవరి గొప్పతనం వాళ్ళది. కానీ 100% పర్ఫెక్ట్ అనేది కేవలం దేవుడు మాత్రమే. సో యూ కెనాట్ సే 27 అటాక్స్ జరిగినాయి, దీనికి మీరేమంటారు కాదు. ఈ 27 అటాక్స్ కి మోదీ గారు ఏం రియాక్షన్ ఇచ్చారు అంటే చూడండి. రియాక్షన్ ఒక ఎత్తు. అంటే మోదీ గారు ఏమన్నారంటే, పాకిస్తాన్ వాళ్ళు మా దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయంటే మా దగ్గర నేను అంటే అడిగారు. కాకపోతే అంటే సామాన్య ప్రజలకి, యూత్ అందరికీ ఉండే ఒకసారి పాకిస్తాన్ మిసైల్ వేసినాక, న్యూక్లియర్ వేసినాక మనం వేయడానికి ఏముండదు. సో ముందు వాళ్ళకంటే ముందు మనమే స్ట్రాంగ్. ఇప్పుడు మొన్న తీసుకొచ్చామని చెప్పి ఇజ్రాయెల్ నుంచి కూడా ఆ మిసైల్స్ ఏదో గాలిలో పేల్చే తీసుకొచ్చామని చెప్పేసి చెప్తున్నారు. అలాంటి ఇంకేమన్నా ఫ్యూచర్ లో జరగకుండా చేస్తున్నారా? ఇప్పుడు మీరు అన్నారు కదా, వాడి దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్ ఉంది. అవును. చూడండి, న్యూక్లియర్ వెపన్ వాడి దగ్గర ఉంది, మన దగ్గర ఉంది. కానీ వేసే దమ్ముందా వాళ్ళకి? ఇప్పుడు వేస్తా ఉంటున్నారు. వాడు వేస్తామంటాడు, మెకపోతు గాంభీర్యం ఎవడన్నా ప్రదర్శిస్తాడు, సెకండరీ కీపెట్టే పార్ట్. కానీ పాకిస్తాన్ ఇప్పుడు నేను న్యూక్లియర్ వెపన్ వేస్తున్నా, లేదా నేను ఇండియా మీద అటాక్ చేస్తున్నా అంటే ప్రపంచ దేశాలు నవ్వుతాయి. ఇండియా సరదాగా నేను న్యూక్లియర్ వెపన్ వేస్తా
అంటే ప్రపంచ దేశాలు ఇట్ విల్ బి బ్రేకింగ్ న్యూస్. బ్రేకింగ్ న్యూస్. ఎస్. సో యూ హ్యావ్ టు సీ ద క్యాపబిలిటీస్ అవును. ద పర్సన్. ఏ మనిషి అయినా ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఏం చూస్తారు? వాళ్ళలో వాడి కెపాసిటీ చూస్తారు. వాడి కెపాసిటీకి అది మ్యాచ్ అయితే మనం దాన్ని అప్రిషియేట్ చేస్తాం. కెపాసిటీకి మించింది మాట్లాడితే అరే ఏదులు వశపడతలేవు రా మన తెలంగాణ అసలు చెప్పాలంటే. అవును. సో పాకిస్తాన్ అణ్వస్త్రం వేయడం కాదు, ఫస్ట్ మొన్నటిదాకా గోధుమ పిండి కోసం కొట్లాడుకొని తెచ్చారు, అవును. ఇప్పుడు నీళ్ళ కోసం కొట్టుకొని తెస్తారు, రేపటి రోజున వాళ్ళ కొట్టుకొని తెస్తారు. ఓకే. ఇప్పుడు నీళ్ళ కోసం అన్నారు కాబట్టి సింధు జలాలకి సంబంధించి ఉంది కదా, సింధు జలాలు ఇప్పుడు మేము పాకిస్తాన్ వాళ్ళకి పంపమని చెప్పేసి చెప్తున్నారు. అవును. మరి సింధు జలాలు భారీగా నిండిపోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు మరి ఏం చేస్తారు? ఇప్పుడు నీళ్లు వర్షం బాగా వచ్చినప్పుడు డౌన్ ఫాల్కి వదలాల్సిందే కదా. ఇప్పుడు బాగ్లీగర్ ప్రాజెక్ట్ ఉంది, నీళ్లు నింపుతున్నారు. మన వాళ్ళు పాకిస్తాన్కి నీళ్లు ఇవ్వద్దు అన్న ఉద్దేశంతో ఆపలేదు. అవును. పాకిస్తాన్కి మన దమ్మేందో చూపించడానికి ఆపేరు. అవును. అంటే దాని అర్థం వీఆర్ గివింగ్ దెమ్ పనిష్మెంట్. అవును. సో ఆపిన నీళ్ళు ఏం చేస్తారు? అనవసరమైన టైంలో ఓపెన్ చేసి వాళ్ళ మీదకి వరదలు పాటిస్తారు. ఆల్రెడీ మొదటి విడత వదిలిపెట్టిర్రు. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి డ్యామ్ నిండిందంటే మళ్ళీ ఒకసారి వదిలిపెడతారు. చెప్పక చేయక ఏ అర్ధరాత్రో గేట్లు ఎత్తుతారు, కుయ్యో మొర్రు అనుకుంటూ పారిపోతారు, అరే మళ్ళీ వరదలు వస్తున్నాయిరా అని. ఆబ్వియస్లీ ఆ నీళ్ళు కూడా మన వెపనే. అవును. వాడికి దాహమైనప్పుడు ఇవ్వట్లేదు, కట్టుకోవడానికి ఇవ్వట్లేదు, వాడు బయటికి వెళ్దా అంటే వాడు దారి మొత్తం నింపేసి వదిలేస్తున్నాం. వాడి ఇంట్లో డ్రమ్ లో పిండి నింపోయారా అంటే వాడి రోడ్డు మొత్తం పోసేసి పెడుతున్నాం. వాడు కాల్జర్ అడ్డం పడతాను వాడికి ఉంటుంది, మనకేం బాధ? మనం ఈ ఆపరేషన్ మొదలుపెట్టిందే వాడికి మన తడాగా ఏందో చూపించడానికి. ఓకే. ఎంతమంది చనిపోయి ఉండొచ్చు ఉగ్రవాదులు? వాళ్ళు చెప్పాలి. వాళ్ళే మన వాళ్ళు సింపుల్ గా వెళ్ళారు, అవును, దే ప్లేడ్ వెరీ వెల్, అవును, వేయాల్సిన చోట బాంబులు వేసేసారు, వచ్చేసారు. ఎన్ని వికెట్లు పడ్డాయి, అవును, ఏం జరిగింది అనేది అయితే ఎంపర్ చెప్పాలి, లేదంటే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్పాలి, అంటే ప్రపంచ మీడియా చెప్పాలి, పాకిస్తాన్ వాళ్ళు చెప్పాలి. నెక్స్ట్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ అయిన భుట్టో గారు కూడా ఏమన్నారంటే మేము శాంతియుత చర్చలకు సిద్ధమని చెప్పేసి చెప్తున్నారు. దానికి ఇప్పుడు శాంతియుత చర్చలకి భారత్ సిద్ధంగానే ఉందా? అది మన స్థాయి విషయం కాదు. కాకపోతే యాజ్ ఏ భారతీయ జనతా పార్టీ, నేను పార్టీ కార్యకర్త, మా యొక్క సిద్ధాంతాల పరంగా చూసుకున్నట్లయితే శిశుపాలుని 100 పాపాలు లెక్క పెట్టినట్టు ఎన్ని అవకాశాలు ఇవ్వాలో అన్ని అవకాశాలు ఇస్తాం. ఓకే, ఓపిక పడతాం. కానీ ఆ ఓపికను చాతగాని తరంగా కనుక భావించినట్లయితే, హద్దులు అతిక్రమిస్తే అప్పుడు ఇక దెర్ ఇస్ నో మెర్సీ. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే పాకిస్తాన్ ప్రవృత్తి ఏంటిది? అందుతే జుట్టు అందకపోతే కాళ్ళు. ఇప్పుడు జుట్టు అందే పరిస్థితి లేదు, దేవుడు అంటే కాళ్ళు పట్టుకుంటాడు. అవును. సో మళ్ళీ ఇంకొకటి, మీరు చరిత్రలో చూసుకున్నట్టయితే మన దేశంలో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంది, మంచితనం. దాన్నే సద్గుణ వికృతి అని. సద్గుణ వికృతి అంటే మంచితనం ఎక్కువైతే కూడా ప్రాబ్లం. ఓకే, అవును. సో విదేశీ దురాక్రమణదారులు మన రాజుల మీద దాడి చేసినప్పుడు వాళ్ళు ప్రపంచ దేశాలన్నింటిలో గెలుచుకుంటూ వచ్చారు. గెలిచి ఇస్లాంని వ్యాపింపజేయగలిగారు, కొన్ని దేశాలు క్రైస్తవం వ్యాపింపజేయగలిగారు, లిబిడే పార్ట్. మన దేశంలో వాళ్ళు గెలుచుకుంటూ రాలేదు, ఓడిపోతూనే వచ్చారు. అవును. కానీ చివరికి వాళ్ళు ఎలా గెలిచారు? మన రాజులు వాడు చేజిక్కినప్పుడల్లా వాడు కాలు పట్టుకొని నన్ను క్షమించాయా, వదిలిపెట్టాను, బతుకుపోరా బతుకుపోరా, అలా వదిలేస్తూ వస్తే మన పృథ్వీరాజ్ చౌహాన్ కానీ మంచి రాజులు ఎలా చనిపోయారు? అవును. వాళ్ళ వీక్నెస్ తో చనిపోలేదు, వాళ్ళ మంచి అని వదిలేస్తే వెనుకున్నోడు ఎవడో కూడా వెన్నుపోటు పొడిచి చివరికి నష్టపోయేలా చేస్తుంది. కాబట్టి ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ అంటే మా జాతీయవాద వ్యవస్థలు ఏవైనా సరే సద్గుణ వికృతిని పక్కకు పెట్టి మాకు జాతీయ శీలం ముఖ్యం, వ్యక్తిశీలం ముఖ్యం, తర్వాతనే సద్గుణం కానీ ఇతర XYZ కేటగిరీస్ అని తర్వాత. ఓకే. సో నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అన్న ఎజెండా కూడా ఈ సిద్ధాంతాల నుండి తీసుకొనబడింది. ఓకే. వాళ్ళు కొద్ది రోజుల క్రితం ఏమని చెప్పారు? మీరు కనుక మాకు నీళ్ళని ఆపితే మేము మీ రక్తం పారిస్తామన్నాం. అవును, అయినా అన్నాడు ఆర్మీ చీఫ్ అన్నాడు. ఏమైంది ఇప్పుడు? ఇప్పుడు వచ్చి మేము శాంతి చర్చలకు సిద్ధం అంటే ఆ డైలాగ్ కొట్టే ముందు ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే ఆలోచించేవాళ్ళం. మీరు నెత్తురు పారిస్తామని మీరు చెప్తే మరి నరేంద్ర మోదీ గారు పాపం ఎంతనా
ఆ? దయగల కొంచెం దయగల హృదయం. ఆ, అట్లుంటది కాబట్టి ఆ, ఆయన సీరియస్ గా తీసుకున్నాడు. అవును, ఖచ్చితంగా సీరియస్. సీరియస్ గా తీసుకున్న తర్వాత ఇప్పుడు పాపం ఎంత ఏడిస్తే ఏం లాభం, వాళ్ళ యాక్టర్స్ ఎన్ని దొంగేడుపులు వేస్తే ఏం లాభం. It's ఓకే, over. భారత్కి కౌంటర్ అటాక్ ఇవ్వద్దు, పాకిస్తాన్ పైన ఉగ్రవాదులు, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులకి Hmm. వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే హక్కు భారతదేశానికి ఉందని చెప్పేసి అమెరికా కూడా స్పష్టం చేసింది. అవును. వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మీరు చర్యలకు దిగొద్దు అని చెప్పేసి చెప్పింది. అంటే దేనివల్ల ఇట్లా భారత్ని చూసుకున్నా లేకపోతే మోదీ గారిని చూసుకున్నా? భారత్ వేరు కాదు, మోదీ వేరు కాదండి. మోదీ ఇస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ 140 crores ఆఫ్ భారత్. ఎందుకు వచ్చింది? నరేంద్ర మోదీ గారు ఎందుకేమంటారు, మోదీ కా పరివారం అంటాం మనమంతా. ఆయన మన కుటుంబ సభ్యుడు. అవును, ఆయన ఏమన్నా నా కుటుంబం లేదు, మీరే నా కుటుంబం అని చెప్పారు. సో భారత్ వేరు, మోదీ వేరు కాదు. ప్రపంచం బలం ఉన్నవాడికి సొంతం, మీరు గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ద ఫార్ములా. ఓకే, బలం ఉన్నవాడిది రాజ్యం. ఆది మానవుని కాలంలో కండబలం ఉన్నవాడిది నడిచింది. అవును, ఎవడు వేటాడి ఎవడు దక్కించుకుంటే, లేదా ఇంకోటి మీద దాడి చేసినా అవును, దక్కించుకున్నారు. ఆది మానవుని కాలం అయిపోయింది. అరే మనం తన్నుకు చావడం కాదురా, ఏదో వేటాడుకుంటూ జంతువులా తిరగడం కాదు. మనం మనుషులము, మనకు కొంచెం విచక్షణ జ్ఞానం ఉందని తర్వాత స్థిరపడి జీవించడం స్టార్ట్ చేసిండు మనిషి. అవును, కాలనీస్ ఏర్పాటు చేసుకొని మనుషులు అక్కడే ఉండి చెట్లు పుట్లు పెట్టుకొని వ్యవసాయం చేసుకుంటూ బ్రతకడం స్టార్ట్ చేసిండు. అవును, ఆ తర్వాత ఏం జరిగింది, ఎక్కడైతే ఒక కాలనీ ఏర్పడదో, ఒక తెగ XYZ ఇంకో తెగ మీద దాడి చేసి వాళ్ళనున్న సంపద, వాళ్ళు పండించిన పంటను దోచుకొని వెళ్ళడం స్టార్ట్ చేశారు. అవును, దాని తర్వాత కాలక్రమేపీ మనిషి పరివర్తన చెంది ఎవడి మీద దోచుకోవద్దురా, మనం ఎక్స్చేంజ్ అవును, ఎక్స్చేంజ్ చేసుకుందాం, ఇచ్చి తీసుకోవాలి. తీసుకున్నాను. అది పద్ధతి. దానివల్ల ఎవరికి నష్టం ఉండదు. అవును, ఇష్టపూర్వకంగా ఇవ్వాలి, ఏదైనా మనం బలవంతంగా తెచ్చుకోవడం కాదు. ఇంకొంచెం మనిషి అప్గ్రేడ్ అయ్యింది, అవును, స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ చేంజ్ అయింది. తర్వాత అదే కరెన్సీగా మారింది, నోట్స్ వచ్చినాయి. అట్లా ఈ కండబలము ఇటువంటి విచక్షణ అన్ని పోయిన తర్వాత లాస్ట్ బుద్ధి బలం వచ్చింది. అవును, మనిషి ఎవడైతే ఇట్లా కాదురా ఇలా ఉండాలి, ఆ ఉన్న మందిలో ఎవడైతే పెద్ద మనిషి, పెద్ద బ్రాడ్ మైండ్ ఉండో అతన్ని నాయకునిగా పెట్టుకొని అతని మార్గదర్శనంలో ప్రజలు మెదిరిరు. అది ఏ దేశంలోనైనా అదొక సిస్టమ్. తర్వాత డబ్బు ఎప్పుడైతే ఏర్పడిందో, ఈ ఎక్స్చేంజ్ పోయి కరెన్సీగా మారిందో, అవును, డబ్బు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాడే వాడు వ్యవస్థను శాసిస్తాం, శాసిస్తాడు. దేశాల్లోనైనా వ్యాపారాల్లోనైనా. ఇప్పుడు డబ్బు కూడా అందరి దగ్గర అయిపోయింది. ఇప్పుడు ఎవరికి ఉంది? డబ్బు పవర్ అయిపోయింది, కండబలం అయిపోయింది, తెలివితేటలు కూడా అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ప్రజెంట్ నడుస్తున్నది ఏంటి? కామన్ సెన్స్. అందరి దగ్గర తెలివిగా అయిపోయింది, అందరి మేధావులే, అవును, అన్ని ఫీల్డ్లలో తోపులే. ఏం చేద్దాం? కామన్ సెన్స్ పాడు. కామన్ సెన్స్. వెరీ రెప్యూటెడ్ బిజినెస్ మ్యాన్ ఆర్ డాక్టర్ ఆర్ ఇంజనీర్ అంటాడు, వాడి ఇంట్లో ప్రాబ్లం అయితే పోలీస్ స్టేషన్ పిటిషన్ రాసే తెలివి ఉండదు. అవును, ఐ రైట్? అవును, అవును, కరెక్ట్. వెనక 4 డిగ్రీలు ఉంటాయి, పీజీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవును, కామన్ సెన్స్ ఉండదు. సో ఇటువంటి బేసిక్ స్కిల్స్ ఉన్న వాళ్ళే రాజకీయాల కోసం సమాజాన్ని శాసించాల్సింది నాయకుడు. సో భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి స్కిల్ ఉన్న నాయకులను తయారు చేస్తుంది. సో సెన్స్ ఉన్నవాడు ఎంత పెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్నైనా, ఎంత పెద్ద టెక్నాలజీనైనా, ఎంత పెద్ద ప్రపంచంలో ఉన్న శక్తులనైనా శాసించగలడు. భారతీయ జనతా పార్టీ తయారు చేసిన నాయకులు వాజ్పేయి గారు కానీ, మోదీ గారు కానీ ఇలాంటి కోవకు చెందిన వాళ్ళే. ఎంత అధునాతనమైన సైన్యం ఉన్న అమెరికా కానీ, రష్యా కానీ, జర్మనీ కానీ, బ్రిటన్ కానీ, XYZ ఎనీ కంట్రీ, వాళ్ళను ఏ విధంగా సత్సంబంధాలు మెయింటైన్ చేసుకోవాలి, మన బలం ఏంటి అని తెలిసినప్పుడు, మీకు ఆల్రెడీ చెప్పిన, బలవంతుడిది రాజ్యం అంతే. స్వామి వివేకానంద గారు కూడా అదే అన్నారు, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. పాకిస్తాన్ వీక్నెస్ తో ఉంది, సో దే ఆర్ ఫేసింగ్ ద డెత్. ఏ దేశం వాళ్ళకు చేయి అందించదు, చిప్ప పట్టుకొని పోతే ఎవరి దగ్గర రానియడు. అదే ఒక స్టాండర్డ్గా పోతే ప్రతి ఒక్కడు పిలిచి చేరుస్తాడు. మోదీ గారు ఇప్పుడు అదే క్యాపబిలిటీస్ని ప్రదర్శిస్తూ ఉన్నారు ప్రపంచ దేశాలన్నిటితోని. అరే మనం ఒక స్టాండర్డ్ రాబోయి చెప్రిగాడు పక్కకు పడే అనే విధంగా మోదీ గారు దౌత్య నీతిని పాటిస్తున్నారు. సో ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు బలం ఉన్నవాడి సావాసం కోరుకుంటుందా, బలహీనుడి సావాసం కోరుకుంటుందా? బలం ఉన్నవాడిదే కోరుకుంటారు. సో ప్రపంచ అంతర్జాతీయ స్థాయిలో ఏకాకి అయిన పాకిస్తాన్ ఇప్పుడు నేను అణుబాంబేస్తా, నేను ఇవన్నీ చేస్తా అంటే చెల్లదు. వినడానికి ఎవడు అన్నాడు? ఫస్ట్ చెల్లదని పక్కకు పెట్టండి. అసలు దాన్ని ఒక దేశంలా మనుషుల్లా చూస్తారా? చూడరు. కాబట్టి ప్రపంచం అంతా ఇప్పుడు నరేంద్ర మోదీ గారి వెంటే ఉంది, ఉంటుంది. ఎప్పటి వరకు అయితే మనం బలంగా ఉంటామో, మనం మన నాయకుని వెంట ఉంటామో, అది ఓటు రూపంలో కానీ, నైతిక మద్దతు రూపంలో కానీ, మనం మోదీ గారి వెంట ఉన్నంత వరకు
మోదీ గారు మన వెంట ఉంటారు, ప్రపంచం అంతా మన దేశం వెంట ఉంటుంది. అవును, ఖచ్చితంగా. అయితే ఇప్పుడు మీరేమో బీజేపీ పార్టీ గురించి ఇన్ని ఎలివేషన్స్ ఇచ్చారు, కానీ బయట ఏ అదర్ పార్టీ అయినా చూసుకోండి, ఓకే, ఏ పార్టీ అయినా, నేషనల్ పార్టీస్ అయినా స్టేట్ లెవెల్ పార్టీస్ అయినా సరే, బీజేపీ మతపరమైన పార్టీ, మతాలను రెచ్చగొడుతుంది అని చెప్పి అంటున్నారు. దానిపైన ఏమంటారు? ఏ మతాలను రెచ్చగొడుతుందండి? హిందువులో ఉన్న వాళ్ళనే. మతం కాదు, ఉమ్, ఇప్పుడు మతం అనేది ఒక జీవన పంద. అవును తర్వాత ఏర్పడిన ఎవరో ఒక దానికి ఒక గురువు ఉంటాడు, అవును ఆయన మార్గదర్శనంలో ఏర్పడిన వ్యవస్థలు. అవును భారతదేశం అనేది ఇది హిందూ భూమి. అవును సనాతన ధర్మం వ్యవస్థ అంతా ఇక అది చెప్తే చాలా పెద్ద సబ్జెక్ట్, వీ కెన్ టేక్ అనదర్ సెషన్ ఫర్. కానీ ఇక్కడ ఓకే ఓకే. మీకు షార్ట్కట్లో నేను చిన్నగా చెప్పేది, ఉమ్, మన దేశము అసలు భారతీయ జనతా పార్టీ స్పిరిచువల్ బేసిస్తోనే ఫామ్ అయిందని చెప్పి. భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఉమ్, అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, జాతీయవాద సంస్థలన్నీ ఈ దేశభక్తి, హిందూ ధర్మము, ఈ సనాతన సంస్కృతి యొక్క విలువలను కాపాడడానికి ఏర్పడింది. మన లక్ష్యం ప్రపంచంలో భారతదేశం విశ్వగురువు. ఇప్పటికీ మనది పంచి ఇచ్చే భూమి. అవును సంపాదించుకోవాలి, దోచుకోవాలి, ఇతర దేశాలను దోచుకోవాలనే ఆలోచన మనకు ఎన్నడూ లేదు. చరిత్రలో ఎక్కడ కూడా భారతదేశం ఇంకో దేశాన్ని దోచుకున్న రికార్డు కూడా లేదు కదా. అవును. సో ఈ జీవన విధానం ఏదైతే ఉందో ఇదే హిందూ ధర్మం. ఇది హిందూ ధర్మం. ఇప్పుడు బౌద్ధం ఉంది, ఉమ్, మనం బౌద్ధాన్ని వేరుగా చూస్తున్నాం. ఉమ్, లేదే, లేదు. జైనిజం, అవును. సిక్కిజం, అవును. ఇవన్నీ అంటే మన దానిలో పుట్టినాయి. ఓకే. సో వీళ్ళందరూ ఎవరు వేరుగా చూడలేదు. ఎవరైతే బయట నుండి వచ్చిన అబ్రహామిక్ రిలీజియన్స్ లైక్ క్రిస్టియానిటీ, ఇస్లాం, ఎవరైతే వాటి వల్ల కొంతమంది భయానికో, కొంతమంది ఆకర్షించబడు, కొంతమంది ఆకలికో, కొంతమంది ప్రలోభాలకు, ఉమ్, రకరకాల కారణాల వల్ల ఎంతో మంది Convert మారడం జరిగింది. కన్వర్ట్ జరిగింది. వీళ్ళంతా ఆకోవకు చెందిన వాళ్ళే కదా. ఉమ్, మీరు ఎన్ని వేల సంవత్సరాల కింద డిఎన్ఏ టెస్ట్ చేసి చూసినా కూడా వీళ్ళంతా హిందువులే. ఇంకొకటి సనాతన ధర్మం గురించి మీరు అడిగారు. అవును. అసలు యాక్చువల్లీ మతం, ధర్మం రెండు వేరు వేరు. ఓకే. మన ధర్మం ఏం చెప్తుంది? క్లియర్. చలం చిత్తం చలం విత్తం చలే జీవన యవ్వనే చలాచలే ఈ సంసారే ధర్మ ఏకో నిశ్చల. అంటే నీ దగ్గర ఉన్న డబ్బు చెల్లించిపోతుంది, ఉమ్, నీ దగ్గర ఉన్న వయస్సు, యవ్వనం, నీ జీవితం, ఉమ్, ఈ ప్రపంచంలో ఉన్న సర్వస్వం ఏదైనా సరే 1 hour ద అదర్ డే విల్ బి వ్యానిష్డ్. అవును. తప్ప రైట్ అని చెప్పింది. కరెక్ట్. ఎస్. కానీ ఫిజిక్స్, నేచర్ లా కొన్ని ఉంటాయి. నీళ్లు కిందికే పారాలి, అవును. అగ్గి మీదికే పోవాలి, అవును. వర్షం కిందికే కురవాలి, అవును. గ్రావిటేషనల్ ఫోర్స్ ఇటే ఉండాలి. అవును. ఇవన్నీ నేచర్ క్రియేట్ చేసినటువంటి లాస్. అవును. అంతేనా? అవును. ఇదే ధర్మం. మీరు ఫిజిక్స్ తెలుగు మీడియం స్కూల్లో చదివితే వాడు ఏం చెప్తాడు? నీటి యొక్క ధర్మాలు ఏమి అని అన్నప్పుడు వాడు ఏం చేస్తాడు? అని నీరు కిందికి ప్రవహిస్తుంది, 100 degrees Celsius లో ఆవిరవుతుంది, 0 degrees Celsius లో మంచుగా గడ్డ కడుతుంది. ఉమ్, నీటి యొక్క ధర్మం ఏంటంటారు? నీటి యొక్క మతం ఏందని వాడు అడుగుతాడా? ఉమ్, అగ్గి యొక్క మతం ఏందని వాడు అడుగుతాడా? అడగరు. సో ఆబ్వియస్లీ ఈ ధర్మము కూడా వెన్ ద నేచర్ వాస్ క్రియేటెడ్, ఉమ్, అవును. ఇట్ హ్యాడ్ సర్టెన్ లాస్. క్లాస్. మొబైల్ ఫోన్ తయారు చేసినప్పుడు వాడు కొన్ని దీన్ని చెప్తాడు, బ్యాటరీ కెపాసిటీ ఏంది, డిస్ప్లే కెపాసిటీ ఏంది, ఇంతసేపు ఛార్జ్ అయ్యి ఉంటుంది, ఇంతసేపు ఛార్జింగ్ పెట్టాలి, అవును. ఎక్కడ నెట్వర్క్ బాగా వస్తుంది, ఎక్కడ రాదు, అప్పుడు ఏం చేయాలి అని ఇచ్చినట్టే ఈ ప్రకృతి క్రియేట్ చేసినప్పుడు దీని యొక్క స్టాండర్డ్స్, దీని యొక్క మెజర్మెంట్స్, దీని యొక్క క్యాలిక్యులేషన్స్ అన్నీ రాసి పెట్టబడ్డాయి. నమ్మని వాడు మూర్ఖుడు. ఉహు. ఎవరు నమ్మకపోతే వాళ్ళు. ఇంకొకటి, నమ్మని వాడు మూర్ఖుడు అంటే దాని అర్థం నాస్తికులు మూర్ఖులు అని కూడా కాదు. మళ్ళీ ఇక్కడ నమ్మకుండా కూడా స్పిరిచువల్ గా సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే మన దానిలో మీరు చూడండి, సనాతన ధర్మంలో లేనిదంటూ లేదు. ఇట్స్ అన్ ఓషన్. ఇక్కడ దేవుని నమ్మేవాడు ఉన్నాడు, నమ్మని వాడు ఉన్నాడు, వైదికం ఉన్నది, తర్వాత అద్వైతం ఉన్నది, ద్వైతం ఉన్నది. నువ్వు ఏ రకంగా పోరాలి, నువ్వు హిందువే. అదే ఇతర మతాల్లో ఉన్నది. మా దేవుని నమ్మని వాళ్ళంతా వాళ్ళను రాళ్లతో కొట్టి చంపండి, చేయండి. నిజంగా ఉందా? అవి మీరు చూసారా వాళ్ళ బుక్స్ లో? వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, నేను ఓన్లీ హిందూ ధర్మం గురించి. ఇతర మతాల్లో అంటున్నారు కదా వాళ్ళు. నేను ఏమంటున్నా, ఇతర మతాల గురించి నేను ఇప్పుడు మాట్లాడడం లేదు. నిజంగా ఉందా లేదా అనేది వాళ్ళే చెప్తారు. మీరు ఎవరిని అడగాలి? ఇప్పుడు మీరు ఉందన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతా. నేను ఉందని చెప్తున్నాను, లేదని ఎవరు చెప్పాలి? వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చెప్పాలి. వాళ్ళు వస్తే ఐ కెన్ డిబేట్ దెమ్. ఓకే ఓకే.
అయితే సనాతన ధర్మం అంటున్నారు కదా, సనాతన ధర్మం ఏంటి? సనాతన ధర్మం వీళ్ళు ఒకళ్ళేమో ఆ, వినాయక చవితిలో వినాయకుడిని పెడతారు, తీసుకెళ్లి ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేస్తున్నారు. ఓకేనా, ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేస్తున్నారు. ఇంకొకళ్ళేమో వినాయక చవితిలోనేమో ఏది పడితే అది పాటలు పెడతారు, అక్కడ డాన్స్లు వేస్తారు, తాగుతారు, ఉరులుతారు. ఇట్లా నెక్స్ట్ శ్రీరామనవమి రోజు కూడా మీరు చెప్తున్నారు ఎట్లా? హిందూ ధర్మంలో ఉన్న వికృత చేష్టల గురించి మీరు చెప్తున్నారు. అవును. షార్ట్ అవును. విత్ ఇన్ షార్ట్, అంతే కదా. నేను ఒకటి మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు గవర్నమెంట్ వ్యవస్థ ఉంది, ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, సంథింగ్. అందులో ఇప్పుడు చాలా మంది అవినీతి పరులు తయారయ్యారు. అవును. అది వ్యక్తుల తప్ప, టోటల్ వ్యవస్థదే తప్ప? వ్యక్తులు తప్పు. 100%. 100% క్లియర్. సో హిందూ ధర్మంలో కూడా సిస్టమ్ కరెక్ట్ ఉంది, కానీ వ్యక్తులు తప్పులు చేస్తున్నారు. అది ఎందుకు చేస్తున్నారో కూడా నేను మీకు చెప్తా. ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దట్. ఇప్పుడు చిన్న కథ చెప్తా, 2 minutes. ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. తను తన ఒక వంశాచారాలన్నీ సిస్టమేటిక్గా ఫాలో అయ్యేవాడు. ప్రతి అమావాస్యకు, పున్నానికి ఇంట్లో ఒక యాగం పెట్టుకొని, హోమం చేయడానికి సంబంధించిన అన్ని పెట్టుకొని, కట్టెలు, సమిదలు అన్ని తెచ్చుకొని అన్ని తెచ్చి పెట్టేసుకుంటాడు సిస్టమేటిక్గా పెట్టుకొని. సాయంత్రం అయిందంటే ఆ పూలు తదితర పూజా సామాన్లు అన్నీ పెట్టేసుకొని హోమం చేస్తాడు. అవును. అయితే కాలక్రమేపీ ఆయన పెద్దవాడవుతాడు, వాళ్ళ పిల్లలు చదువుకుంటారు. మన జనరేషన్కి వచ్చేసింది, ఆబ్వియస్లీ జనరేషన్ గ్యాప్ ఉంటుంది కదా. పిల్లలు బాగా చదువుకున్నారు, ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్ళారు, తర్వాత అమెరికాకి వెళ్ళారు, వెల్ సెటిల్ అయ్యారు. కాలక్రమేపీ వాళ్ళ ఫాదర్ కూడా ఎక్స్పైర్ అయ్యారు. వీళ్ళంతా మంచి సాఫ్ట్వేర్కి సెటిల్ అయిపోయారు. సో కానీ ఒక టైంలో ఇండియాకి తిరిగి వచ్చారు వీళ్ళు. వాళ్ళు కూర్చొని అన్నదమ్ములు అనుకుంటారు, అన్న ఒకప్పుడు మన నాన్నగారు, మనం బ్రాహ్మణులు, మన ఇంట్లో ఎంత మంచిగా ఇట్లా హోమములు కాల్స్తూ నాన్న ఇంత సిస్టమేటిక్గా మెయింటైన్ చేసేవారు. మనం అవన్నీ మర్చిపోయి విదేశీ కల్చర్కి అలవాటు పడిపోయాం. మనం ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఒకసారి చేయాలన్నా అనుకుంటారు. అదే చేద్దాం పడరా అనుకుంటారు. అయితే వాళ్ళ నాన్నగారు ఏం చేసేవారు, అరే నాన్నగారు ఏం చేసేవారు, మొత్తం లిస్ట్ రాయంటారు. నాన్న పొద్దున్నే దిగి స్నానం చేసేవాడు, ధోతి పంచే అన్నీ తెచ్చి కట్టుకునేవాడు, హోమ సమిధలు, భగవంతుని ఫోటో, పూలు అన్నీ తెచ్చుకునేవాడు. అన్నీ గదిలో పెట్టుకున్న తర్వాత ఆ పిల్లులను గంప కింద పెట్టి దాని మీద గంప పూలు వేసి దాని మీద బండ పెట్టేవాడు. తర్వాత వచ్చి పీట మీద కూర్చొని హోమం చేసేవాడు. చలో రాసుకున్నారు ఇంగ్రీడియంట్స్ అన్నీ చేసేసారు. పోయి అన్ని పట్టుకొచ్చారు. అన్ని పట్టుకొచ్చి పెట్టుకున్న తర్వాత ఈ పిల్లులు లేవు కదా, గంప లేదు, గంప మీద బండ లేదు. మనకి ఇప్పుడు పిల్లులు ఎక్కడ కావాలి? పోయి అంగట్లోకి వెళ్ళి పిల్లులు కొనుక్కొస్తాం. పిల్లులు కొనుకొచ్చి ఆ పిల్లుల మీద అరే ఒట్టి గంప పెడతాం, మనం ఇప్పుడు అప్డేట్ అయినా మంచిగా చమ్కిలు మంచి మోడర్న్ డిజైన్ గంప తీసుకున్నాం. మంచి డిజైన్ గంప తీస్తాడు, ఆ గంప బోర్లు ఇస్తాడు, దాని మీద బండ పెడతాం. మనం మినిమం మంచిగా క్రిస్టల్ మెటీరియల్, సమ్ గ్లాస్ మెటీరియల్, మంచి పాష్ ఉండాలి. పాష్ బండ తెచ్చి పెడతారు, దాని మీద పెట్టి ఇంట్లో హాల్లోకి రాగానే ప్రతి ఒక్కరికి అదే కనిపిస్తుంది. గంప మంచి డిజైన్ వేరు గంప, దాని మీద మంచి స్టోన్, తర్వాత పక్క హోమం అని వస్తుంది. హోమం అంతా అయినాక తీర్థ ప్రసాదాలు తీసుకొని ప్రతి ఒక్కరు అంటారు అదేంటండి అంటే మా నాన్నగారు అట్లా పెట్టేవారని, అందుకే మేము కూడా పెట్టేసినాం. సో ఇక్కడ మీకు నమ్మకం, మూఢనమ్మకం రెండు కలిపి ఉన్నాయి ఇందులో. హోమం చేయడం, దాని ప్రసాదం తీసుకోవడం, ఆ పద్ధతులన్నీ నమ్మకం. ఆ నమ్మకాన్ని మెయింటైన్ చేసుకోవడానికి ఫర్ ద సేక్ ఆఫ్ కన్వీనియన్స్ వాళ్ళ ఫాదర్ ఇక హోమం చేస్తుంటే పిల్లులు అటు ఇటు తిరుగుతుంటే సో వాళ్ళ ఫాదర్ ఏం చేస్తారు, ఆ పిల్లుల మీద గంప కింద బోర్లేసి పెట్టేస్తే డిస్టర్బ్ అవ్వదు, ఆయనకి డిస్టర్బ్ అవ్వదు. బై మిస్టేక్ పిల్లి అందులో దునికినా దానికి ప్రమాదమే కాబట్టి గంప కింద బోర్లేసి పెట్టేవాడు. చాలా వీడికి ఆ సెన్స్ మిస్ అయింది. ఆ సెన్స్ మిస్ అయ్యి వీడే చేసిన పిల్లులు కొనుక్కొచ్చిండు, వాటికి స్పెషల్ గంప తెచ్చిండు, దాని మీద మంచి బ్యూటిఫుల్ డిజైన్ స్టోన్ కూడా తెచ్చి పెట్టేసిండు. వచ్చిన వాళ్ళందరూ హోమం చూసి హోమంలో ఏమేం పూజలు చేశారు, ఏం మంత్రాలు చదివారు, దేవుడిని ఏమని మొక్కాలని పక్కకు పెట్టి రాయి ఎంత ప్రీషియస్, గంప డిజైన్ బాగా చేశారు, అది ఏ బ్రీడ్ పిల్లి, దాని మీద ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. వినాయక నవరాత్రులు ఎవరి ఇంట్లో వాళ్ళు చేసుకునేవారండి. దాన్ని బజార్లోకి ఎందుకు తీసుకొచ్చిండు బాలగంగాధర్ తిలక్ గారు? హిందువులందరూ ఎక్కడిదక్కడ ఉండడం కాదురా, మనందరం కలిసి చేసుకుందాం ఫర్ ద సేక్ ఆఫ్ యూనిటీ. అందులో శాస్త్రం ఏం చెప్పింది, మట్టి నుండి వినాయకుడిని తయారు చేసి మట్టిని మళ్ళీ చెరువులో కలిపేయమని చెప్పి. తర్వాత ఆ సీజనల్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో దాని ఆ వైరల్ గ్రోత్ జరగకుండా కావాల్సిన ఆయుర్వేదిక్ మూలికలు లాంటి సంబంధించిన ఆకులు, ఆ గరికె కానీ, ఆ పత్రీలు కానీ, ఇవన్నీ
అవన్నీ వాటితో పాటు నీళ్ళలో వేసేస్తే ఆ నీళ్ళలో పెరిగేటువంటి బ్యాక్టీరియా వాటిని కూడా అట్లీస్ట్ కొంచెం కంట్రోల్లో ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ గుడ్ ఫర్ ద నేచర్ అనే థాట్ లో పెట్టింది ఇది. అవును, అంటే ఇట్స్ క్లియర్, ఇది మంచిది. అవును. దీన్ని వాడు 100 అడుగులు పెడితే నేను 120 అడుగులు పెడతా, వాడు పులిహోర పెడితే నేను బిర్యానీ పెడతా, బట్ డీజే సాంగ్స్ పెడితే నేను పెడతా అండి. అది ఇది ఇక్కడ ఈ సెన్స్ నాన్ సెన్స్ ఈ రెండు కలవడం వల్ల, ఈ నాన్ సెన్స్ వల్ల మీకు సెన్స్ కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. అవును. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఇక్కడ మన సిస్టంలో ఎక్కడ కూడా వెంట్రుక వాసి తప్పు లేదు. మనుషులు దాన్ని ఆచరించడంలో తప్పు జరుగుతుంది. మీరు ఎన్ని కోట్ల కారు కొన్నా కానీ డ్రైవింగ్ సరిగ్గా రాకపోతే పోయి దేనికో పెడతారు అంతే. అది ఫాల్ట్ మెషిన్ది కాదు, డ్రైవర్ హ్యూమన్ది. ఇది అంతే. మొన్న ఒక ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ గారు చూసే ఉంటారు, ఏంటి సనాతన ధర్మం, నా తల్లికి గుండు కొట్టించారు, నా డాక్టర్ ఎఫెక్ట్ అయింది, సతీ సహగమనం, ఇవన్నీ ఉన్నాయి కదా సనాతన ధర్మంలో అంటున్నారు. చైల్డ్ మ్యారేజెస్ ఇవన్నీ ఉన్నాయి కదా సనాతన ధర్మంలో అని చెప్పేసి అన్నారు ఆయన. దానిపైన మీరేమంటారు? ఇప్పుడు ఎంతమంది సతీ సహగమనానికి గురయ్యారు ఇప్పట్లోనా? ఇవి మోడర్నైజ్లో ఎవరు లేరు. ఎంతమంది చైల్డ్ మ్యారేజ్లు అయినాయి? ఇప్పుడు లేరు. అంతేనా? కాదు, అవును. ఇప్పుడు లేదు, లేదు. ఒకప్పుడు కూడా లేదు. ఒకప్పుడు కూడా లేదా? అప్పుడు కూడా లేదు. ఈ మధ్యలో వచ్చింది, మధ్యలోనే పోయింది. ఓకే, ఎందుకు మీరే చెప్పండి. మీకు అంతో ఎంతో హిస్టరీ నాలెడ్జ్ ఉంది కాబట్టి. ఒకప్పుడు ఈ మొఘల్స్ వీళ్ళ యొక్క దాడులలో ఎంత, ఇప్పుడు అంతెందుకు మన నిజాం కూడా ఉన్నారు. చెప్పండి, ఇక్కడ దాకా అవసరం లేదు. తెలంగాణ చరిత్రలోనే నిజాం యొక్క రజాకారుల అరాచకాలకు ఎంతమంది మహిళలు ఎంత దారుణంగా అత్యాచారాలకు గురైనారు. ప్రపంచ దేశాల స్త్రీలకు ప్రాణం ముందు మానం తర్వాత, భారతీయ మహిళలకు మానం ముందు ప్రాణం తర్వాత. ఓకే, ఇప్పుడు కొంతమంది జనరేషన్ చెడిపోయి వాళ్ళే ఇప్పుకొని ఇన్స్టాగ్రామ్ రీళ్ళలో ఎగురుతున్నారు కావచ్చు, అది సెకండరీ మ్యాటర్. బట్ యాజ్ ఎ భారతీయ స్త్రీ వాళ్ళకు మాన గౌరవాలు ముందు, తర్వాత ప్రాణం. అలాంటి వాళ్ళ చేతిలో పడి చిత్రహింసలకు గురై నీచమైన చావు చచ్చే కంటే చనిపోయిన నా భర్తతో పాటు పవిత్రంగా సజీవదానానికి గురైతా అని వాళ్ళంతటా వాళ్ళు చితిలో దుని. ఏదో సినిమా కూడా వచ్చింది కదా, పద్మావత్. చూసారు కదా? చూసాను. దీన్ని సతీగానం అనేది చెడు అని అంటారు. తర్వాత కూడా ఎవరైనా బలవంతంగా నీ భర్త చనిపోయాడు కాబట్టి నువ్వు చావాల్సిందని ఎవరన్నా తీసుకెళ్ళి అందులో తోసేస్తే అది తప్పు, నేరము. దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు. చైల్డ్ మ్యారేజెస్ అంటారు. చైల్డ్ మ్యారేజెస్ అనేది అప్పుడు ఈ దొంగల వారిన పడొద్దంటే అమ్మాయిలకు సర్టన్ చిన్న ఏజ్ లోనే ఎవరో భర్తకి పెళ్లి చేసేస్తే వాళ్ళు ఏదో వాళ్ళ వాళ్ళు బతుకుతారా అని చెప్పి చేసేసారు తప్ప తర్వాత కంటిన్యూ చేయలేదు. ఇప్పుడు చేస్తలేరు కదా. అవును, మన కుటుంబాల్లో ఆడపిల్లలకి ఎంత ఫ్రీడమ్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం కొంచెం రెస్ట్రిక్షన్స్ కూడా పెడతారు. ఎందుకు? అది వాళ్ళ సేఫ్టీ కోసమే కదా. మీ ఇంట్లో చిన్న పిల్లోడు ఉంటాడు, మీరు ఇక్కడ నాతో ఎంత డీప్ కాన్వర్సేషన్ లో ఉన్నా పిల్లోడు ఎటు వెళ్తున్నాడు, ఎందులో చేయబెడుతున్నాడు, వాడు పొయ్యిలో చేయబెడుతున్నా, మూలలో చేయబెడుతున్నా, ఆలోచన సెన్స్ వాడి మీద పెట్టి పెడతాం. ఇట్ డజంట్ మీన్ దట్ హీ డోంట్ హ్యావ్ ఫ్రీడమ్. వాడు నీ ఇంట్లో కట్టు బానిస కాదు, వాడు నీ ఇంట్లో బందీ కాదు. జాగ్రత్త అంతే. ఏ తప్పు చేయని వాళ్ళకు జాగ్రత్త ఉంటే బాధ ఏంది? ఇంకా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వాలి. మై ఫాదర్ ఈస్ ప్రొటెక్టింగ్ మీ, మై బ్రదర్ ఈస్ ప్రొటెక్టింగ్ మీ, హ్యాపీ ఫీల్ అవ్వాలి. వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నప్పుడే వాళ్ళకు ఈ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కలుగుతుంది. అవును, చాలా చాలా బాగా చెప్పారు. ఇది మాత్రం ప్రకాష్ రాజ్ మాత్రం చాలా బాగా చెప్పారు. ఓకే, ఇంకా మిమ్మల్ని అంతకుముందు గతంలో కలిసినప్పుడు అడిగాను నేను, బీజేపీ ఎంపీ సీట్లు ఎన్ని కొడుతుంటే డబుల్ డిజిట్ క్రాస్ అవుతుంది. అప్పుడు సింగిల్ డిజిట్ అనుకుంటా కదా వచ్చింది, ఇప్పుడు సింగిల్ డిజిట్ వచ్చింది. ఓకే, మీరే చెప్పండి ఎన్ని సీట్లు జస్ట్ లో మిస్ అయ్యాయి? ఫస్ట్ థింగ్. అవును, అంతమున్న సీట్లు ఎన్ని? అంతకుముందు 4, సారీ ఇప్పుడు 8. అంటే ఖచ్చితంగా డబుల్ పర్ఫార్మెన్స్ అయితే అయింది. అవును, మేము ఇచ్చిన గ్యారంటీకి తగ్గట్టు బేస్ అయితే వచ్చింది. 1-2 నెంబర్స్ డిఫరెన్స్ అవుతుంది. 8 వచ్చినాయి, ఇంకా 2 వస్తే మీరు చూడొచ్చు. జైరాబాద్ అవును ఖచ్చితంగా గెలిచే సీట్ జస్ట్ లో అవును జరిగింది. అట్లా బీజేపీ అనేది ఆల్వేస్ అప్గ్రేడింగ్ పొజిషన్లోనే ఉంటుంది. అది కూడా మళ్ళీ ఏదో చిన్న చిన్న మార్జినల్ గ్రోత్ కాదు, మల్టిప్లికేషన్ ప్రాసెస్. ఓకే, తెలంగాణలో 2028లో జెండా పాతారంటారా? ఖచ్చితంగా. ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే సీటు 8 అయినాయి. అవును, 1:8 అయినాయి. ఎంపీ ఎమ్మెల్యే 1 ఎమ్మెల్యే హ్యాడ్ బికమ్ 8 ఎమ్మెల్యేస్. 8x8 64 కొట్టడం పెద్ద మ్యాటర్ కాదు ఇప్పుడు. ఓకే, ఆల్రెడీ వీఆర్ ఇన్ మల్టిప్లికేషన్ ప్రాసెస్, నాట్ అడిషన్ ప్రాసెస్. ఇప్పుడు బీజేపీ పార్టీ వచ్చిన 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఏంటి?
10 ఏళ్లలో 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి అనేది మీకు చెప్పడానికి లెక్కలేనన్ని ఉన్నాయి. మీరు చూస్తున్నట్లయితే స్వదేశీ టెక్నాలజీస్ మెయిన్ డెవలప్ అయినాయి. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది లోకల్ టెక్నాలజీ. మనం ఎకానమీ ఇప్పుడు డెవలప్ అవుతాం. ఇంట్లో నలుగురు పని చేసినా మన డబ్బు బయటికి ఖర్చు పెట్టినామంటే మనకేం లాభం? మన లోపలికి ఇన్ రిటర్న్ రావాలి. అవును. మీరు చూడండి, ఎట్ ద టైమ్ ఆఫ్ కాంగ్రెస్ మనలో అభివృద్ధి అనేది కేవలం ఎకానమీలో ఉండదు, మనుషుల్లో ఉంటుంది. అప్పుడు మనం చూసినట్టయితే కాంగ్రెస్ వాళ్ళు మనలో ఒక టైప్ ఆఫ్ సైకాలజీని తయారు చేసుకొచ్చారు. మన దేశ వస్తువు ఏదైనా చీప్ అండ్ బెస్ట్, విదేశీ వస్తువు ఏదైనా సరే కాస్ట్లీ అండ్ బెస్ట్, అవును, కాస్ట్లీ అండ్ క్వాలిటీ, ఈ సైకాలజీలో తయారు చేసుకొచ్చారు. మన మారుతి వెహికల్ అన్నా, మన ఇండియన్ ప్రొడక్ట్ అన్నా, అవును, మన వీకో టూత్ పేస్ట్ అయినా, మన వస్తువులు ఏదైనా సరే మనది చీప్ అండ్ బెస్ట్ అనే థాట్లో, చీప్ ప్రొడక్ట్ అండ్ Best. బెస్ట్ అనే సైకాలజీలో తయారు చేసుకొచ్చారు. అవును, విదేశీ వస్తువు ఏదైనా కానీ క్వాలిటీ క్వాలిటీ తగ్గట్టు ప్రైస్ కూడా ఉంటుంది కదా అని మన డబ్బు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం అమెరికా వాడికో, చైనా వాడికో, ఇంగ్లాండ్ వాడికో పంపిస్తూనే ఉన్నాం. అవును, ఆ దేశాలు ఎలా డెవలప్ అయ్యాయి? చాలా బాగా అయ్యాయి. ఎందుకు డెవలప్ అయ్యాయి? మనం ఇంపోర్ట్స్ చేసుకోవడం వల్ల. అదొకటి. ఇంకోటి అంటే మెయిన్ దేశభక్తి. వాళ్ళ దేశం మీద ఉన్న దేశభక్తి అనేది నా మనసులో ఎంత దేశభక్తి ఉంటే ఏం లాభం రాబాయి, అది నా పనిలో నీకు చూపించినప్పుడు. అవును, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటాడండి, చాలా దేశభక్తుడు, చాలా ఉత్తముడు, కానీ టేబుల్ కింద చేయబెట్టండి పని చేయడు. వాడికి ఎంత దేశభక్తి ఉంటే ఏం లాభం? అంతే. అదే దేశభక్తి బిజినెస్ మ్యాన్కి ఉండాలి, ఒక లేబర్కి ఉండాలి, ఏ పనిలో చేసేవాడికైనా దేశభక్తి ఉండాలి. ఆ దేశభక్తి పనిలో చూపించాలి. అవును, ఆ ప్రొడక్ట్ అనేది వాడు ఇచ్చే ప్రొడక్ట్, వాడు బట్టల షాప్ మెయింటైన్ నీ లేబర్, ఐరన్ మెటీరియల్స్ కానీ నీ ప్రొడక్ట్, ఆ ప్రొడక్ట్ క్వాలిటీ. ఇప్పుడు జపాన్ ఉందండి, అవును, హోండా, యమహా, కవాసాకి, అవును, సుజుకి, అవును, మంచి మంచి మోటార్ సైకిల్ బ్రాండ్స్, అవును, కార్లు అయినా అవును, అక్కడ ఇన్ హౌస్ డెవలప్ చేసి ఆ బ్రాండ్స్ని డెవలప్ చేసుకున్నాం. అవును, ప్రపంచం మొత్తం పేరు పోయింది. అవును, బండి అంటే జపాన్ రాదు, ఆ పేరు తెచ్చుకున్నాం. అవును, కార్లు వోక్స్ వ్యాగన్ కానీ, ఆడి కానీ, అవును. ఎక్సెట్రా మర్సిడీస్ బెంజ్ కానీ. ఉమ్, జర్మనీ, అవును, మెషినరీ అంటే జర్మనీ రాని పేరు తెచ్చుకున్నాం. అవును, అమెరికా ఉంది, యాపిల్ కానీ, అవును, డెల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, అవును. ఇంకెన్నో ఉన్నాయి. అలా సో అదే. ఇవన్నీ వీళ్ళు ఏం చేశారంటే సాఫ్ట్వేర్ పరంగా వాడు డెవలప్ చేసుకుంటూ వచ్చారు. అవును, ఒక్కొక్కటి చైనా ఉంది, ఉమ్, ఎలక్ట్రానిక్స్ని క్యాప్చర్ చేసుకుంది. ఒక్కొక్క దేశం ఒక్కొక్క రంగాన్ని క్యాప్చర్ చేసుకుని ప్రపంచం మొత్తం వాళ్ళ వాణిజ్యాన్ని విస్తరించుకుంది. అవును, వాళ్ళు డెవలప్ అయినారు. మన దేశం మాత్రం కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, ఎవడన్నా బిజినెస్ పెట్టుకొని ఎంటర్ప్రీనర్గా ఎదుగుతున్నా అంటే ఫస్ట్ నువ్వు ఈ ట్యాక్స్ కట్టినావా, ఈ పేపర్ తెచ్చినావా, అది తెచ్చినావా అని ఉల్టా మీద బండలేసి టార్చర్ పెట్టింది. నరేంద్ర మోదీ గారు ఏం చేస్తున్నారు, సింగిల్ విండో, చిన్న చిన్న లోన్లు. పెద్ద పెద్ద ఎంటర్ప్రీనర్స్ ఎక్కడికి స్టార్ట్ అవుతారు, చిన్న చిన్న స్థాయి నుండి కదా, అవును, ఖచ్చితంగా. ముద్ర లోన్ల నుండి మొదలుపెట్టి మెగా లోన్స్ వరకు ఏదంటది చేసేందుకు నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. అవును, మేక్ ఇన్ ఇండియా, అవును, ఏ వస్తువైనా ఇండియాలో తయారవ్వాలి, ఉమ్, మంచి మంచి ఐటమ్స్ ఇండియాలో తయారవ్వాలి అని చూసింది. అవును, ఆత్మనిర్భర్ భారత్, ఉమ్, ఏ ప్రొడక్ట్ అయినా మనం స్వదేశీ తయారు చేసుకుంటాం. ఇఫ్ తప్పనిసరి పరిస్థితి అప్పుడు బయటికి వెళ్ళి తెచ్చుకుందాం. అది కూడా మాక్సిమం ఇక్కడే చేసుకునేది ఉంది. ఈ ఐఫోన్ వెనుక ఫస్ట్ ఏమని చూసేవాళ్ళం, అది మేడ్ ఇన్ అసెంబుల్డ్ ఇన్ చైనా. చైనా. అవును, ఇప్పుడు ఏముంది, మేడ్ ఇన్ ఇండియా వస్తున్నాయి. ఏ మొబైల్ ఫోన్ చూసినా అప్పుడు వెనుక మేడ్ ఇన్ చైనా. అవును. ఇప్పుడు మీ జేబులో ఉన్న మొబైల్ ఫోన్ తీసి వెనుక చూస్తే మేడ్ ఇన్ మేడ్ ఇన్ ఇండియా. ఇండియా అంటారు. అవును, ఇజంట్ ఇట్ డెవలప్మెంట్, ఇజంట్ ఇట్ క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్? ఎస్, అవును, ఇక్కడ తయారు చేసినవి అవన్నీ. ఓకే, ఇదే ఫ్లోలో మనం కంటిన్యూ అయిపోతే రేపు మన వస్తువులు కూడా ప్రపంచ దేశాలకు ఎగుమవుతాయి. అప్పుడు మీరు చూడండి, మహీంద్రా కానీ, టాటా కానీ ప్రొడక్ట్స్ మార్కెట్లో సర్వైవ్ అవ్వడానికి చాలా కష్టపడ్డారు. ఇప్పుడు మీరు చూడండి ఎంత ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ గ్లోబల్ బ్రాండ్స్కి తగ్గ ఫాలిస్తుంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇజంట్ ఇట్ బికాస్ ఆఫ్ గవర్నమెంట్ కోఆపరేషన్? చాలా బాగుంది. ప్రతి ఏంటి మీకు ఎక్కడ ట్రైనింగ్ ఇస్తారా లేకపోతే వీటి గురించి బీజేపీ పార్టీలో ట్రైనింగ్? బీజేపీ ఇట్స్ అది ట్రైనింగ్ ఇస్తూనే ఉంటుంది. నిరంతరం ట్రైనింగ్. బీజేపీ రెగ్యులర్ గా వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తుంది. కార్యకర్తలను వేరే పార్టీలాగా పెగ్గు పోసి ఓ బిర్యానీ ప్యాకెట్ చేసి అరే ఉరుకురు రావే అని ఉరికియేది. ఓకే, వచ్చిన వాళ్ళు నలుగురైనా మనసే కూర్చోబెట్టి ఒరే ఇదిరా మన దేశ పరిస్థితి, ఇదిరా మనం చేయాల్సింది అని వర్క్ షాపులు పెట్టి స్టేట్ ఆఫీస్ లో కూర్చోబెట్టి చెప్పి ఫీల్డ్ మీదకి పంపిస్తుంది. పని చేసినోడు మోదీ గారు కూడా చిన్న కార్యకర్తని అవును, ఏ స్థాయిగానే ఎదగొచ్చు. అవును, పని చేయని వాడు వాని బతుకు అక్కడనే మిగిలిపోతుంది.
That's it. ఓకే, సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారు. అంతే. బీజేపీ పార్టీ సెక్యులరిజం పాటిస్తుందా? పాటిస్తుంది. పాటిస్తుందా? ట్రూ సెక్యులరిజం పాటించేది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. మరి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎందుకు ఇవి ఎవరైనా కానీ హిందూయిజం పేరు చెప్పుకొని సెక్యులరిజం పాటించొద్దు అని చెప్పేసి అంటారు? ఇప్పుడు నేను చెప్తున్నా అన్నీ నాకు అనిమని ఉంటుంది, ఏం లేదు నాకు ఎగిరెగిరి పడుతుంది. కొంతమంది ఎప్పుడైతే బీజేపీ ఇంత హైప్ ఫామ్ లోకి వచ్చిందో హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు కూడా కొంతమంది వస్తారు. మన పార్టీని అభిమానించి వచ్చిన వాళ్ళు మనం ఎవరిని కాదనలేము. అదేనండి. వాడు ఏం మాట్లాడతాడు అన్న, అదే హాఫ్ నాలెడ్జ్ స్టేట్మెంట్లు ఇస్తాడు. దాన్ని మన పార్టీ స్టేట్మెంట్ మీరు ఎట్లా కన్సిడర్ చేస్తారు? మీ పార్టీ స్టేట్మెంట్ అంటలేదు ఇది. అంటే ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, బీజేపీ వాళ్ళది స్టాండ్ ఇంకా మేము మాకు బీజేపీ పార్టీ ఉంటేనే హిందువులకి నమ్మకం ఉంటుంది, లేదంటే ఉండదు. హిందూ మీరు చూడండి, హిందువులే విక్టిమ్స్ ఎప్పటికీ మీరు గుర్తుపెట్టుకోండి. బీజేపీ పార్టీ లేకపోతే హిందువులకి అండుండదా? బీజేపీ కాక వేరే ఏ పార్టీ లేదు అని చెప్తున్నాం. రేపు భారతీయ జనతా పార్టీ బదులు ఇంకొక పార్టీ వస్తే మేము హార్ట్ఫుల్ గా దాన్ని వెల్కమ్ చేసి దాంతో పొత్తు పెట్టుకుంటాం. అవసరమైంది పొత్తు పెట్టుకుంటారు. అవసరమైంది కాంగ్రెస్ పార్టీతో పెట్టుకుంటారా? కాంగ్రెస్ పార్టీ కాదు కదా. సరే, ఇప్పుడు నీళ్లు నిప్పు ఎట్లా కలుస్తాయి వినండి. కాంగ్రెస్ పార్టీ దానికి సిద్ధాంతం ఉంది, పుట్టింది దేశ నాశనం కోసం. ఈ మాటలు ఎలా చెప్తారు మీరు? 70 చెప్పాలి, 60 సంవత్సరాలు పరిపాలించారు. కాంగ్రెస్ ఫౌండర్ ఎవరండి? ఇప్పుడు 1880లో కాంగ్రెస్ ఫౌండర్ ఎవరు? కాంగ్రెస్ ఏవో హ్యూమ్. ఆయన ఎవరు? ఇండియనే కదా. ఇండియనా? ఇది బ్రిటిషర్. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడడానికి బ్రిటిష్ వాడు పార్టీ పెట్టించిండంటే నేను మీకు ఏం చెప్పాను ఆల్రెడీ? ఇంతో మీకు పెద్ద స్టోరీ చెప్పిన. కండబలం అయిపోయింది, బుద్ధి బలం అయిపోయింది, తెలివితేటలు అయిపోయినాయి. ఇప్పుడు కావాల్సింది ఏంటిది? కామన్ సెన్స్ కావాలి మీకు. ఇప్పుడున్న ఈ మోడర్న్ డేస్ లో అన్నిటి డాటా దొరుకుతుంది. ఈ ఏ పుణ్యమాని ఇంకా ఈ నిజం అబద్ధం నిజంగా చూపించే వీడియోలు, రీల్స్, సబ్జెక్ట్ అన్ని దొరుకుతాయి. సో మనిషి అనేవాడు కన్ఫ్యూజ్ అయిపోతాడు. బీజేపీ న్యూస్ చూస్తే ఒక రకంగా ఉంటుంది, కాంగ్రెస్ న్యూస్ చూస్తే ఒక రకంగా ఉంటుంది, కమ్యూనిస్టుల న్యూస్ చూస్తే ఒక రకంగా ఉంటుంది. సో మనిషి అనేవాడు ఏది నిజమే అనిపిస్తుంది. ఈ టైంలో నువ్వు కన్ఫ్యూజ్ కావద్దంటే నువ్వు వాడాల్సింది నీ కామన్ సెన్స్ మాత్రమే. రైట్? మేం చెప్పింది తప్పైనా నువ్వు క్యాచ్ చేయొచ్చు. ఏ సైడ్ రా బిస్కెట్ అని మీరు కూడా అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని పెట్టింది ఎవడు? బ్రిటిషర్ మీద కొట్టడానికి బ్రిటిష్ వాడు పార్టీ పెట్టిండంటే అది ఎంతవరకు జెన్యూన్ అనేది ఒకసారి మీ యొక్క కామన్ సెన్స్ కు పని చెప్పుకోండి. ఇక దీని మీద నేను ఇంతకు మించి డిస్కస్ చేయదలుచుకోలేదు. ఇప్పుడు హిందువులకి బీజేపీ లేకపోతే అండర్లేదు అని చెప్పేసి అన్నారు. అంటే ఇప్పుడు 300 సంవత్సరాలు మొఘల్స్ పరిపాలించారు, 500 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళే పరిపాలించారు. అప్పుడు కూడా హిందూయిజంకి ఏం కాలేదు. 500 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పాలించారు, 200. అదే వీళ్ళు 200, మొఘల్స్ 500. మొఘల్స్ 500 సంవత్సరాలు పరిపాలించారు. కానీ అప్పుడు కూడా ఏం కాలేదు కదా హిందూయిజంకి, సనాతన ధర్మానికి. ఇప్పుడు మేమే అంతా అని ఎలా చెప్తారు మీరు? నేను కూడా చెప్తా వినండి. అప్పుడు పొలిటికల్ పార్టీస్ లేవు. అప్పుడు కూడా హిందువులు రక్షించబడ్డారు. అప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి వాళ్ళు, సంభాజీ మహారాజ్ లాంటి వాళ్ళు, మంచి మంచి యోధులు. ఇటు మన ఆంధ్ర ప్రాంతానికి వస్తే మీరు ఉన్నారు కదా, మరి పేరేంటి, శ్రీకృష్ణ దేవరాయలు. చాలా మంది రాజులు వాళ్ళ జీవితాలను పళంగా పెట్టి పోరాడారు. అప్పుడు రాజరిక వ్యవస్థ ఉన్నది కాబట్టి రాజులు పోరాడారు, ప్రభుత్వాన్ని నడిపించారు. ఇప్పుడు స్వతంత్ర భారతంలో పొలిటికల్ సిస్టమ్ వచ్చింది, పొలిటికల్ పార్టీస్ ఏర్పడ్డాయి. మా తాత రాజు అని చెప్తాను, మనకి ఏమన్నా ఇప్పుడు సీట్ ఇస్తారా? ఎలక్షన్లో నిలుచో ప్రజలు ఓటేస్తే నువ్వు లీడరు, లేదంటే 0 అంటారు, అంతే కదా. విధంగా ఇప్పుడు ఎప్పుడైతే పొలిటికల్ పార్టీస్ ఏర్పడ్డాయి, ప్రతి పార్టీ మైనారిటీ ఓటు బ్యాంకే కావాలి. ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారా లేదా? ఆ ఓటు కోసం బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారా లేదా? చేస్తున్నారు. బీజేపీ ఎన్నడన్నా ఓటు కోసం ఎవరన్నా బుజ్జగించిందా? బుజ్జగించడం అంటే మీరు ఇట్లా చెప్తారు కదా, ఇప్పుడే చెప్తున్నారు హిందువులకు మేము లేకపోతే ఇంకేదో లేదా. నేను మీకు ఏం చెప్తున్నా అండి, హిందువులను తప్ప వేరే ఏ అదర్ వాళ్ళు మైనారిటీని చూస్తున్నారు, మీరు మెజారిటీని చూస్తున్నారు, అంతే కదా. అందులో ఏముంది? అలా ఎలా చెప్తారు? మైనారిటీ నేను చెప్పేది వినండి. మెజారిటీ చూస్తున్నాం కానీ ఈ మెజారిటీ ఏదైతే ఉందో ఈ దేశ పౌరులే కదా. మీరు మైనారిటీలను చూస్తున్నాం, మేము మైనారిటీలను ఎన్నడూ దూరం పెట్టలేదు కదా. మా సాక్షాత్తు భారతీయ జనతా పార్టీలో మైనారిటీ మోర్చా అని మాకు మోర్చా ఉంది. నక్వీ గారు దాన్ని నడిపిస్తున్నారు లేదా? వారు ముస్లిం కాదా? మేము ముస్లింస్కి ఇక్కడ మేము ఆపోజిట్ అని మేము అఫీషియల్ గా క్లెయిమ్ చేయలేదు కదా. కానీ మేము ఒకటి బల్లగుద్ది చెప్పగలిగింది ఏంటంటే
ఈ దేశంలో హిందువులను కాపాడేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇది ఇప్పుడు కూడా నేను మీ ముందు చెప్తున్నా. ఎందుకంటే ఉమ్. ఇక్కడ విక్టిమ్స్ ఎప్పటికీ హిందువులే కదా. మరి మరి మీరు బెంగాల్లో ఎందుకు కాపాడలేకపోతున్నారు హిందూస్ని? అక్కడ ఎంత జరుగుతుంది చెప్తున్నా కదా. అక్కడ లేకపోతే రాష్ట్రపతి పరిపాలన పెట్టొచ్చు కదా మీరు. నేను మీకు అదే చెప్తున్నాను. అక్కడ సిచ్యువేషన్ కోఆపరేట్ చేసినప్పుడు అక్కడ కూడా చేసి చూపిస్తారు. ఏదైనా మనం నోటితో మణిపూర్ లో ఘటన జరుగుతుంది, మణిపూర్ లో గురించి ఎందుకు మాట్లాడలేదు? నేను అదే చెప్తున్నాను. నోరాడినట్టు నొసలాడదు. నోరాడినట్టు దాదాపు సంవత్సరం పైన చెప్పినంత ఈజీ ఏం చేయరాదు. అవును. అక్కడ స్థానిక పరిస్థితులు వేరు. మీరు అన్నట్టు మణిపూర్లో అక్కడ స్థానిక 2 తెగల మధ్యలో ఉన్నటువంటి ఆ ఇష్యూ, అక్కడ లోకల్ పార్టీస్ ఏ విధమైన పాలిటిక్స్ చేస్తున్నాయి, కేంద్రానికి మద్దతు ఇస్తున్నారా లేదా? నేను మీ ప్రైమ్ మినిస్టర్ మీకు తెలిసిన లోకల్ పోలీస్ స్టేషన్లో వేస్తే మీకు రెస్పాన్స్ అయినప్పుడు ఏం చేస్తారు? మోదీ గారు ఏదన్నా పిటిషన్ తీసుకోవట్లేదని మీరు అయితే చెప్పలేరు కదా. సెంట్రల్లో మనం ఎంతున్నా లోకల్ ఉన్న పోలీసులు, లోకల్ ఉన్న గవర్నమెంట్, లోకల్ ఉన్న వ్యవస్థ సహకరించాలనా లేదు? ఖచ్చితంగా. సో లోకల్ కోఆపరేషన్ లేనందువల్ల కొంచెం రియాక్షన్ డిలే అవుతుంది. అవును. కానీ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయదు. చేయదు. మీరు ఇంకొక విషయం తెలుసుకోవాలి. సమాజాన్ని ఎప్పుడు కూడా ఏ వ్యక్తి శాసించలేడు. వ్యక్తి చేతిలో ఏది ఉండదు. అవును. వ్యవస్థలు మాత్రమే సమాజాన్ని నడిపించగలరు. అవును. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం కాశ్మీర్ టు కన్యాకుమారి ట్రైన్ వెళ్తుంది. అవును. ఎన్ని డేస్ జర్నీ ఉంటుంది? 3 to 4 days ఆఫ్ కంటిన్యూస్ ఎక్కువే జర్నీ ఉంటుంది. ఎక్కువనే ఉంటుంది. లాంగ్ డిస్టెన్స్ ఆఫ్ ట్రావెల్. అవును. ఒకడే నడుపురా ట్రైన్? లేదు. ఎవడైతే లోకో పైలట్ ఉంటాడు, అవును, ఇక్కడ కన్యాకుమారిలో స్టార్ట్ అవుతాడు. 4 గంటలు అటు డ్యూటీ చేస్తాడు, అవును, 4 గంటలు ఇటు డ్యూటీ చేస్తాడు. అవును, ఏమన్నా డిలే అయితే ఎక్స్ట్రా శాలరీ ఇస్తారు ఆయన సీనియర్. ఇట్స్ ఇద్దరు ఇంటర్నల్ మ్యాటర్. అవును. తన సమయంలో కొంత దూరం దాన్ని ప్రయాణం చేపించి అది స్టేషన్లో దిగుతాడు. అక్కడ నుండి వచ్చిన లోకో పైలట్ దీన్ని వేసుకొని మళ్ళీ వెళ్ళిపోతాడు. అటు నుండి వచ్చిన వెహికల్ ఇతను తీసుకొని వచ్చేస్తాడు. అవును. అంటే ఆ సుదీర్ఘమైన ప్రయాణంలో తన వంతు కొంత పాత్ర మాత్రమే పోషించబడుతుంది. అదేవిధంగా ఈ దేశము కొన్ని వందల సంవత్సరాల పాటు దోపిడీకి గురై బానిసత్వ భావజాలంలో అరే ఇంతేనేమో మన పరిస్థితి అనే విధమైన పరిస్థితులలో మెక్కాల విద్యా విధానాల వలన రకరకాల కారణాల వల్ల మనలో కొన్ని రకాల అపోహలు, మానసిక స్థితులు ఏర్పడ్డవి. ఇది మార్చి మళ్ళీ మన దేశాన్ని విశ్వగురువుగా తీసుకెళ్లాలంటే ఇది 5 ఏళ్ళు 10 ఏళ్ళలో అయ్యే పని కాదు. ఇట్ టేక్స్ hundreds of years. సో ఇక్కడ ఏ వ్యక్తి కూడా ఈ 100s of years బతికి ఏం సాధించలేడు. మన జీవితంలో 20 ఏళ్ళు బాల్యంలోనే వెళ్ళిపోతుంది, 20 ఏళ్ళు ముసలితనంలో పోతుంది, 20 ఏళ్ళు మెచ్యూరిటీ రావడానికే పోతుంది. మనం చేసేది ఏం లేదు. మన యొక్క మెచ్యూర్డ్ లైఫ్ స్పాన్లో ఎన్ని ఇయర్స్ ఆఫ్ టైం ఈ ట్రైన్ని ఆ గమ్యానికి తీసుకెళ్ళడానికి ఎంత దూరం మనం తీసుకెళ్ళగలం అనేది మనకు ముఖ్యం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయజీ, శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఇద్దరితో స్టార్ట్ అయింది జనసంఘ. ఇద్దరి జీవితాలు త్యాగం చేయబడుతుంది. సో ఇద్దరు ఏ ఆశయం కోసం అయితే వాళ్ళ ప్రాణాలను బలిదానం ఇచ్చారో ఇప్పుడు నరేంద్ర మోదీ గారు కూడా అవే ఆశయాలు నిలబెడుతున్నారు కదా. ఇంకేదైనా కొత్త ఎజెండా తీసుకొచ్చిరా మోదీ గారు? పోనీ తెస్తారా? వారికి ఇంకేదైనా వేరే ఆలోచన ఉంటుందా? ఉండదు. డెస్టినేషన్ టు శ్రీనగర్ అంటే డెస్టినేషన్ టు శ్రీనగరే. ఎవడెన్ని ఆశలు పుట్టించినా ఈ ట్రాక్ దిక్కు బాగుంటుంది, ఇక్కడ లగ్జరీ కోచ్ ఉంటుంది, ఇటు తిరుగు, మన డెస్టినేషన్ మారదు. ఈ జీవితకాలం పూర్తయినప్పుడు భరతమాత ఆశీస్సులు ఉన్న ఎవరో ఒక వీరపుత్రుడు మళ్ళీ ఇంకెవడో పుడతాడు, దీన్ని ముందుకు నడిపిస్తూనే పోతాడు. ఎట్ ఫ్యూ జనరేషన్స్ దిస్ ట్రైన్ విల్ రీచ్ ద డెస్టినేషన్. ఓకే. దేశంలో బీజేపీ పార్టీ ఎన్డీఏ అలయన్స్ ఉంది. ఎన్ని మార్క్స్ వేస్తారు మీరు ఇప్పటివరకు కూడా? ఈ 10 నెలల కాలంలో దాదాపు 10 నెలలు అవుతుంది కదా, కేంద్రంలో కూడా ఏర్పడి మళ్ళీ ఎన్ని మార్కులు వేస్తారు మీరు దాని పరిపాలనకి? యాక్చువల్లీ నేను మార్కులు వేయడానికి అర్హుడిని కాదు, ఎందుకంటే నేను కూడా ఎగ్జామ్ రాసిన వ్యక్తిని. నేను కూడా భారతీయ జనతా పార్టీ. ఓకే. అంటే మీరు పరిపాలన బాగుంది లేదా అనేది అనిపిస్తుంది. మా పరిపాలన బాగాలేకుంటే నరేంద్ర మోదీ గారు ముచ్చటగా 3వ ప్రధానమంత్రి అయ్యేవారు కాదు. మీరు అనుకోవచ్చు సీట్లు తగ్గినాయి కదా మరి. అవును అంటారు. సీట్లు తగ్గడానికి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. నరేంద్ర మోదీ గారు ఈసారి ప్రధానమంత్రి అయితే ప్రపంచంలో ఆయనను ఎదుర్కోవడం ఎవరి తరం కాదు అని చెప్పి ఎన్నో దేశాల నుండి నిధులు వచ్చినాయి. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ తదితర యాంటీ బీజేపీ పార్టీలకు ఎన్నో రకాల సంస్థలు మద్దతు ఇచ్చినాయి. ప్రజలలో కులతత్వ భావనలు, కులంతో హిందువులను విభజించడం కానీ, తర్వాత రిజర్వేషన్లు తీసేస్తారేమో, రాజ్యాంగం మార్చేస్తారేమో,
ఇది చేస్తారట అని అబద్ధాలను ప్రచారం చేయడంలో కాంగ్రెస్కి వెన్నతో పెట్టిన విద్య అది. అవును. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే ఉమ్, అది నిజం అనిపిస్తుంది. ఉమ్, సో ఈ పాలసీని కాంగ్రెస్ బాగా నేర్చుకున్నది. అవును. అదే అబద్ధాన్ని పదే పదే చెప్పి ప్రజలను డైవర్ట్ చేయగలిగింది. అవును. ఆ కన్ఫ్యూషన్స్లో 1-2% ఆఫ్ ఓట్, అది కూడా మొత్తం డివేట్ కాలేదు, 1-2% ఓట్స్ డివేషన్ అవ్వడం వల్ల కొన్ని సీట్లు కోల్పోయినాం. అవును. ఆ 1-2% ఓట్ షేర్ వల్లనే ఇప్పుడు మనకి గణాంకాలు మారినాయి. అవును. అవి కనుక వచ్చి ఉండుంటే అప్పుడు మీరు ఈ వంక పెట్టడానికి కూడా ఛాన్స్ ఉండేది కాదు. అవును. అయినా పూర్తి మెజారిటీతో నరేంద్ర మోదీ గారు ఇప్పుడు ప్రభుత్వం ఫామ్ చేసారు. అప్పుడు అన్ని సీట్లు ఉన్నప్పుడు ఏ విధంగా పనిచేసారు, ఇప్పుడు కూడా సేమ్ పర్ఫార్మెన్స్, సేమ్ స్పీడ్, సేమ్ ఎఫిషియన్సీ. అది వఫ్ బిల్లే కావచ్చు, ఇప్పుడు పాకిస్తాన్ మీద అటాక్సే కావచ్చు, ఉమ్. రేపు ఫ్యూచర్లో ఇంకేమైనా కూడా జరగవచ్చు. వక్ఫ్ బిల్ కరెక్టేనా? కరెక్టే, ఆబ్వియస్లీ. ఉమ్. అంటే అందులో వేరే మతాల వాళ్ళని కూడా తీసుకొచ్చి ఎలా కూర్చోబెడతారు మీరు? ఇప్పుడు వేరే మతాల వాళ్ళను కూర్చోబెట్టింది కేవలం పెద్దరికం చేయడానికి, ఏది పంచాయతీ జరిగినప్పుడు మాత్రమే, ఉమ్, మత అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడానికి కాదు కదా. ఓకే. పంచాయతీ వేరే మతాల వాళ్ళు ఎందుకు, వేరే మతం వాడేవాడని వచ్చి అరే ఇది నా భూమి ఉమ్, అన్నప్పుడు ఉమ్, ఆ మతానికి చెందిన వాడు కూడా ఎవడో ఒకడు అక్కడ ఉంటే ఉమ్, ఏది నిజం ఏది అబద్ధం అని మాట్లాడతారు కదా. ఎండ్ ఆఫ్ ద డే డిసిషన్ అనేది ఆ వేరే మతానికి చెందిన వ్యక్తి తీసుకోడు కదా. అవును. ఆ ఫైనల్ అథారిటీ మాత్రం ఆయనకి ఇవ్వలేదు కదా. ఫైనల్ అథారిటీ ఎవరికి ఇచ్చారు? వాళ్ళ మతానికి చెందిన వ్యక్తికి ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చారు. ఇంకొకటి, వఫ్ బిల్ పెట్టిన తర్వాత నరేంద్ర మోదీ గారు స్పష్టంగా ఒక్క మాటలో చెప్పారండి. ఏమన్నారు? ఇఫ్ ఈ వఫ్ యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఇవి సరిగ్గా సద్వినియోగపరిచినట్లయితే నా దేశంలో ఏ ఒక్క ముస్లిం పౌరుడు ఆ రోడ్ల పొండి కూర్చొని పంక్చర్లు వేసుకొని బతికే కర్మ పట్టేది కాదు ఉమ్, చెప్పిండా లేదా? చెప్పాడు. ఇది నిజమా కాదా? నిజమే. ఎన్ని వేల కోట్ల వఫ్ ఆస్తులు దుర్వినియోగపడుతున్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ చెత్త కుప్ప లెక్క డస్ట్బిన్లు వేసినట్టు ఉండకుండా దాన్ని నీట్గా తీసి ఆ బుక్ వేస్ట్ పేపర్లన్నీ చింపి దానిలో సిస్టమేటిక్గా రాసి దానికి అట్ట పెట్టేసి నీట్గా పెట్టి దాన్ని గవర్నమెంట్ సిస్టమ్, గవర్నమెంట్ కంట్రోల్లో పెట్టి తప్పేంది? నీ ప్రాపర్టీని నువ్వు కాపాడుకోవాలంటే నీకు కష్టం. అవును. గవర్నమెంట్ వచ్చి దానికి రక్షణ ఇస్తా అంటే నీకు భయం ఎందుకు? అది దొంగ ప్రాపర్టీ అయితేనే నువ్వు భయపడతావు. అవును. సో ఈ వఫ్ ఆస్తులు ఏవైతే, ఇందులో ఎవడైతే తినడానికి మరిన పందికొక్కులు ఉన్నారో వాళ్ళకే మంట. అవును. ఎవరైతే నిజంగా తమ మతం మీద ప్రేమతోని, తమ మత పేదవాళ్ళు బాగుపడాలని ఎవరైతే వఫ్ వాళ్ళ ఆస్తులు దారాదత్తం చేస్తారో వాళ్ళు సంతోషంగా ఉంటారండి. నేను నా మతం కోసం ఇస్తున్న భూమి సురక్షితంగా ఉంటుంది, పేద ముస్లింలకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని గుండె మీద చేసుకొని పడుకుంటారు. అవును. సో మీరు చెప్పండి, వఫ్ అమెండ్మెంట్ అనేది మంచిదా కదా? కరెక్ట్. మీరు చెప్పిన దాని ప్రకారం మంచిగా బాగానే ఉంది, ఖచ్చితంగా ఉంచాల్సిందే. తర్వాత మీరు ఇంకొక విషయం, మీరు హిందువులకు కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రొటెక్షన్ అన్నారు. ఉమ్, ఎందుకు హిందువులు మాత్రమే విక్టిమ్స్? నాటి నుండి నేటి వరకు దోచుకోబడింది అంతా ఎవరు? హిందువులే కదా. ఉమ్, ఈ మతాలు పుట్టక ముందు నుండి ఉన్నది ఇక్కడ హిందువులే. అవును. దోచుకోబడింది హిందువులే, అత్యాచారానికి గురైంది హిందువులే. రత్నాలు గుమ్మరించిన భూమి నుండి ఇవాళ తిప్పలు పడుతున్న దాకా హిందువులే. అందుకే ఒక కవి కూడా రాశారు, భరత ఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగ దూడలై ఏడ్చుచుండ ఉమ్, తెల్లవారన గడసరి గుల్లవారి ఉమ్, వెతుకుచుండేను మూతులు బియ్యగట్టి. ఉమ్. ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. ఐ హోప్ యు అండర్స్టాండ్. చెప్పండి పర్లేదు. భారతదేశం అనేది ఒక చక్కని పాడియావు. అవును. దాని పాలు తాగే హక్కు ఎవరికి ఉంటుంది? భారతదేశం దాని పిల్లలు, దాని లేగ దూడలకే ఉంటుంది అవును. ఫస్ట్. తర్వాత మిగిలిన పాలు యజమానికో బయటి వాడికో ఇంకెవరికో దానం ఇచ్చేది. అవును. దాచిపెట్టుకోదు. ఆవు తన కోసం ఎప్పుడు దాచుకోలేదు. అవును. ఇచ్చేది తన పిల్లలకు, తర్వాత ఇతరుల పిల్లలకైనా ఇస్తుంది. అవును. కానీ తన పిల్లల మూతి బియ్యగట్టి తెల్లవాళ్ళు దొంగతనంగా పిండుకొని వాళ్ళ దేశానికి తీసుకెళ్ళిపోతే ఇది అన్యాయమే కదా. ఖచ్చితంగా. పాలు మాత్రమే పితకలేదు, ఉమ్, రక్తంతో సహా ఉన్నగాడికి ఎంత వీలైతే అంత దోచుకొని వెళ్ళిపోయారు. సో ఇక్కడ నష్టపోయింది అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ హిందువులే. అవును. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా హిందువుల కోసం పోరాడదు. ఎందుకంటే దాని పేరులోనే ఉందండి, భారతీయ జనతా పార్టీ, భారతదేశ ప్రజల పార్టీ. భారతదేశ ప్రజల పార్టీ. ఎస్. ఓకే. ఓకే.
ఓకే, చూసారు కదండి, ఆపరేషన్ సింధూర్ దగ్గర స్టార్ట్ అయితే లాస్ట్లో వక్ఫ్ బోర్డ్ బిల్ దగ్గరకు వచ్చి ఆగింది డిస్కషన్. చాలా మంచిగా జరిగింది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్, ఇలాంటి మరిన్ని పాడ్కాస్ట్లు సమాజానికి ఉపయోగపడే చాలా మంచి నాలెడ్జ్ ఉంది శివశంకర్ అన్న దగ్గర. అన్న థ్యాంక్స్ అన్న, అసలు ఎక్సలెంట్ నాలెడ్జ్, నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అండ్ నెక్స్ట్ మీరు చెప్పే ఆ పద్యాలు ఒక రెండు పద్యాలు కూడా చెప్పారు, చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి సమాజానికి. అంటే ఒక రకంగా ఒక చోట ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు, అది కొట్టినట్టు లేదు, ఇచ్చాడు చాలా నీట్ క్లీన్గా చెప్పారు. అది కూడా వక్ఫ్ బిల్ గురించి కూడా చాలా బాగా చెప్పారు. ఇలాంటి మరిన్ని పాడ్కాస్ట్లు చూస్తూనే ఉండండి. ఇట్లు టీ మాధ్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.